బఠిండా సంబంధించి అంటే పంజాబ్‌లో బఠిండాకి సంబంధించి ఒక వ్యక్తి భార్యాభర్తల మధ్య గొడవలొచ్చిన తర్వాత ఆ భార్య మీద డివోర్స్ కోసం చెప్పి భర్త కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో, ఈ కోర్టు మీదలో ఈ డివోర్స్ ఫ్యామిలీ కోర్ట్‌లో ఈ డిస్కషన్ జరుగుతున్న క్రమంలో ఆమె ఇతని మీద చాలా పరుషంగా, కఠినంగా మాట్లాడుతూ అనేక కఠిన అంటే కొంత వల్గర్ లాంగ్వేజ్ తిడుతూ రకరకాలుగా మాట్లాడుతూ ఆ భార్యమని ఈ భర్తను రకరకాలుగా తిడుతూ ఉన్నటువంటి ఫోన్ మెసేజెస్, చాట్స్, కాల్ లిస్ట్ అంతా కూడా ఈ సదరు ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఈ ఫ్యామిలీ కోర్ట్‌లో మాట్లాడడం జరిగింది. ఈ ఫ్యామిలీ కోర్ట్‌లో దీని గురించి డిస్కషన్స్ కన్నీ ప్రూఫ్స్ కోసం సబ్మిట్ చేస్తుంటే ఇమ్మీడియేట్‌గా ఆవిడ ఏం చేశారంటే ఇటువంటి మెసేజెస్, కాల్స్ లిస్ట్ ఏదైతే ఉందో నేను మాట్లాడుతునేటప్పుడు ఇవంతా కూడా ఇది నా యొక్క ప్రాథమిక హక్కు. అంటే నా ఫండమెంటల్ రైట్‌కే భంగం వాటిల్లే విధంగా ఇతను రికార్డ్ చేసి ఇతను దాన్ని ఖచ్చితంగా అంటే అట్లా హోల్డ్ చేసి పెట్టడం తప్పు. ఎందుకంటే నా ఫండమెంటల్ రైట్ ఇది. నా ఫండమెంటల్ రైట్ ఇచ్చినటువంటి గోప్యత హక్కు, రహస్యమైన హక్కు ఉంది. దాన్ని ఇతను అవాయిడ్ చేస్తూ అవన్నీ బయట పెడుతున్నాడు. కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాడు. ఈ డివోర్స్‌కి ఇవి సాక్ష్యాధారాలుగా పనికిరాదు అని చెప్తూ ఆమె ఏం చేసింది హైకోర్టును ఆశ్రయించింది. పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. పంజాబ్, హర్యానా హైకోర్టులో ఈ కేసు గురించి పూర్తిగా డిస్కషన్ అయిన తర్వాత వీటి గురించి ఇప్పటివరకు ఇచ్చిన అనేక తీర్పుల్లో, అనేక జడ్జిమెంట్స్, అనేక చట్టాల్లో ఉల్లంఘిస్తూ హైకోర్టు కూడా పంజాబ్ హైకోర్టు కూడా నిజంగా ఇలా ఇవ్వొచ్చా, ఇవ్వకూడదా, అసలు ఈ మెసేజెస్, కాల్స్ లిస్ట్ అసలు పనికొస్తాయా, పనికిరావా అనే విషయం మీద ఆమె లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో నిజమే ఇది ఫండమెంటల్ రైట్ కదా, వ్యక్తిగత రక్షణ, వ్యక్తిగత గోప్యత మన ఫండమెంటల్ రైట్ కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం దీన్ని అవాయిడ్ చేస్తూ ఇవి బయట పెట్టడం కరెక్ట్ కాదు. దీన్ని చూపిస్తూ కూడా అంటే ముందుగా నా పర్మిషన్ లేకుండా, నా అబ్సెన్స్ లేకుండా, వితౌట్ నా కన్సల్ట్ లేకుండా అతను రికార్డ్ చేయడం తప్పు. నేను మాట్లాడుకున్న మాటలే కావచ్చు కానీ ఇది మా ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత విషయం కాబట్టి అతను మాట్లాడి రికార్డ్ చేసి ఇదిగో డివోర్స్కి ఇది ప్రాథమిక కారణం అని చెప్తూ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆమెను ఏదైతే ఫ్యామిలీ కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పెట్టిందో హైకోర్టులో దీనికి ఏం చేశారంటే ఆమెకి సపోర్ట్గా తీర్పు వచ్చింది.